ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన రాజాబాయి పైన పీడీ యాక్ట్ పెట్టింది మన టీఆర్ఎస్ సర్కార్. టీఆర్ఎస్ సర్కార్కి నా సూటి ప్రశ్నలు ఏందనంటే, ప్రజాప్రతినిధుల పైన పీడీ యాక్ట్ వర్తిస్తుందా? నా క్వశ్చన్ ఇది. ఎందుకనంటే నలుగురు ఎంఐఎం నాయకుల పైన సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. అందులో అక్బరుద్దీన్ పైన 8-9 కేసులు ఉన్నాయి. మా అంటే ఒక 2 హేట్ స్పీచ్ల పైన ఆయనకు మొన్న ఊరట కలిగింది. రైట్స్ పైన ఇప్పటికే ఆయన మీద ట్రయల్ నడుస్తుంది. ఆర్మ్స్ యాక్ట్ మీద ఇప్పటికే ఆయన మీద అయితే కేసులు ఉన్నాయి, దాని మీద ట్రయల్ నడుస్తుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టవు, కానీ రాజాబాయి పైన నువ్వు కేసులు ఎట్లా నమోదు చేసినావు అని చెప్పి నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్ సర్కార్ని అడుగుతున్నా. ఎందుకంటే రాజాబాయి కేసులు కూడా ఇంకా అండర్ ట్రయలే ఉన్నాయి. సుప్రీంకోర్టు దీన్ని క్లియర్ కట్గా ఒక డ్రకోనియన్ లా అని అన్నది. ఎందుకని అన్నది అని అంటే, అది కూడా తెలంగాణ సర్కార్కి చివాట్లు పెట్టుకుంటూనే మాట్లాడింది, యావత్ భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మొత్తం భారతదేశంలోనే పీడీ యాక్ట్లు ఎక్కువగా నమోదైన రాష్ట్రం ఏదైతే ఉన్నదనంటే అది తెలంగాణ రాష్ట్రం. పెట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఆ పెట్టిన పీడీ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణలో ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ది కేసెస్ కోర్టులు డిస్మిస్ చేసేసింది. ఇది ఒక ఫాల్తు కేసులు అని చెప్పి అసలు పీడీ కిందకి వర్తించని కోర్టు డిస్మిస్ చేసేసింది. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా. అందుకే దీన్ని ఒక డ్రకోనియన్ లా అని చెప్పాను అన్నది. ఇది పొలిటికల్ వెండేటా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మహద్భుతాలు సృష్టిస్తానన్న రేవంత్ రెడ్డి మీకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే, ఇవాళ మీ నాయకుడు ఫెరోజ్ ఖాన్ లోగోं का జజ్బాత్ కాబూ మే లానే కే లియే కానూన్ హాత్ మే లేనా పడతా అని అంటాడు. ఇవాళ నీ చెవులలో చిల్లులు పడ్డాయా అని అడుగుతున్నా. అధికార పార్టీతో కుమ్మక్కైందా కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతున్నా. ఆయన మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పిన అడుగుతున్నా. సర్ తన్ సే జుదా అని చెప్పి నూపూర్ శర్మ కాడికని ఇప్పటిదాకా చాలా మంది చాలాసార్లు మాట్లాడినరు, పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినరు. మళ్ళీ వాళ్ళ మీద స్టేట్ సెక్యూరిటీస్ అండర్ థ్రెట్ ఇట్లాంటి స్లోగన్ల వల్ల అని చెప్పి పీడీ యాక్ట్లు ఎందుకు బుక్ కాలేదు? ఇంకొక ప్రశ్న అడిగిన నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని అడుగుతుంది తెలంగాణ. ఇది మీరు యాద పెట్టుకోరు. ఇది పదే సార్లు ప్రజాప్రతినిధుల పైన మీరు పీడీ యాక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, కేసీఆర్ గారు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీలు మీ మీద పీడీ యాక్ట్ పెట్టినుంటే ద ఫౌల్ లాంగ్వేజ్ స్పోకెన్ బై కేటీఆర్ అని కొట్టుర్రి, ద ఫౌల్ లాంగ్వేజ్ స్పోకెన్ బై హరీష్ రావు అని కొట్టుర్రి, మీకే అర్థమవుతుంది. అందుకే ఫ్రెండ్స్, అడ్డమైన స్లోగన్లు తీసుకొచ్చి సర్ తన్ సే జుదా మునవర్ ఫారూఖీ కానీ తీసుకొచ్చి అల్ల కల్లోలం సృష్టిస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీ, భాగ్యనగరాన్ని బగ్గుమనిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మనము గుణపాఠం నేర్పాల్సిందే. వాళ్ళు సర్ తన్ సే జుదా అని చెప్పి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ప్రతి హిందూ బంధువు ఎవరైనా సరే హిందువులు ఇట్లాంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్లు మాట్లాడరు. కాకపోతే గులాబీదాన నాయకులకు మేము ఇలా హెచ్చరిస్తున్నాం ఏందనంటే, కేసీఆర్ పరివార్ को अब తెలంగాణ से करना है राजनीतिक जुदा. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.